అప్డేట్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. ఈ సదస్సు ఢిల్లీ అసెంబ్లీ భవనంలో 2 రోజులు జరగనుంది. తొలుత అమిత్ షాకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే నక్సేనా, సీఎం రేఖా గుప్తా, అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా స్వాగతం పలికారు. అనంతరం శాసనసభకు మొదటి స్పీకర్గా ఎన్నికైన విఠల్ భాయ్ పాటిల్ 100వ జయంతి సందర్భంగా ఆయనకు అమిత్ షా నివాళులు అర్పించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశానికి పునాది వేసిన మహనీయులను గురించిన చర్చలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శాసనసభ పద్ధతులు, ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలపై సంభాషణ, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏఐ ఆధారిత సాధనాలు సహా డిజిటల్ ఆవిష్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించనుందని రిజిజు తెలిపారు. इस ऐतिहासिक सदन में कह रहा हूं कि हमने 80 साल में लोकतंत्र की नींव को पाताल से गहरा डालने का काम किया है और हमने सिद्ध किया है कि भारतीय जनता की रग रग में, भारतीय जनता के स्वभाव में लोकतंत्र बना। क्योंकि कई सारे देश हमने देखे हैं जिनकी शुरुआत तो लोकतांत्रिक तरीके से हुई, मगर 1 दशक, 2 दशक, 3 दशक, 4 दशक होते होते लोकतंत्र की जगह अलग अलग प्रकार का काम हुआ। कई सारे देशों में परिवर्तन के लिए खून बहा, युद्ध हुए, विद्रोह हुए। भारत एकमात्र ऐसा देश है विगत 80 साल में जो आजादी के बाद कई सारे परिवर्तन भारत की सत्ता में हुए, खून की एक बूंद बहे बगैर शांतिपूर्ण सत्ता परिवर्तन भारत में। और उसका मूल कारण है कि हमने हमारी विधायी परंपरा को बहुत अच्छे तरीके से संजोकर रखा है। समय समय पर समय अनुकूल हमने परिवर्तन भी किए और उसमें सभापति की भूमिका जो न्यायाधीश की है उसका बहुत बड़ा योगदान है, क्योंकि निष्पक्षता और न्याय यही 2 स्तंभ है जिन पर अध्यक्ष की गरिमा टिकी हुई है। और जब ये 2 स्तंभ अध्यक्ष की चेयर से संभाल कर रखते हैं तो सदन की गरिमा भी। मैं गौरव के साथ इस ऐतिहासिक सदन में कह रहा हूं कि हमने 80 साल में लोकतंत्र की नींव को पाताल से गहरा डालने का काम किया है और हमने सिद्ध किया है कि भारतीय जनता की रग रग में, भारतीय जनता के स्वभाव में लोकतंत्र बना। क्योंकि कई सारे देश हमने देखे हैं जिनकी शुरुआत तो लोकतांत्रिक तरीके से हुई, मगर 1 दशक, 2 दशक, 3 दशक, 4 दशक होते होते लोकतंत्र की जगह अलग अलग प्रकार का काम हुआ। कई सारे देशों में భారత క్రికెటర్ చేతేశ్వర్ పూజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ను తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు పూజారా ప్రకటించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశాడు. పూజారా తన ట్వీట్లో, రాజ్కోట్ అనే చిన్న పట్టణంలో చిన్న పిల్లవాడిగా నా తల్లిదండ్రులతో కలిసి నేను స్టార్టర్లను లక్ష్యంగా చేసుకోవటానికి బయలుదేరాడు. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశ్యం, ప్రేమ, అన్నిటికంటే ముఖ్యంగా నా రాష్ట్రాన్ని, ఈ గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది.
భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటం నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా వంతు ప్రయత్నం చేయటం, దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పటం అసాధ్యం. కానీ ప్రస్తుతం నేను అపారమైన కృతజ్ఞతతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే పూజారా 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. మొత్తం టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు. పూజారా చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆడాడు. అతని నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ముగ్దుం భవన్కు వెళ్లి సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటు అని, సుధాకర్ రెడ్డితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరం కలిసి పోరాటాలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. బాధాకరమైన రోజు. సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అదే మాదిరిగా అలయన్స్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. ఎంపీగా పోటీ చేసి 2 సార్లు గెలవడం, ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం. అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులను అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం, అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, కొంత సఫర్ అయ్యారు. ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం. ప్రత్యేకంగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం. ఏదేమైనా సమ్టైమ్స్ ఇవన్నీ మనం ఏం చేసామో అదే మిగులుతుంది. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ గేట్లు మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరటంతో గేట్లు ఎత్తి కిందకు విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ గేట్లు ఓపెన్ కావటం లేదు. గేట్లు తెరుచుకోక నీరు గేట్లపై నుంచి ఎగిసి పడుతుంది. అయితే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని అధికారులు నివేదిక సమర్పించారు. పరిస్థితిని ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద టెంకాయల ధరలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ ద్వారా అమ్మక హక్కు పొందిన గుత్తేదారు టెంకాయలను నిర్ణీత ధరలైన 40 రూపాయలకు బదులు 60 రూపాయలకు విక్రయిస్తున్నాడంటూ భక్తులు అభ్యంతరం తెలిపారు. ధరలపై ప్రశ్నించగా గుత్తేదారు భక్తులను బెదిరించాడని, మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అన్నాడంటూ భక్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో భక్తులు అతనితో వాగ్వాదానికి దిగారు. సంఘటనపై స్పందించిన దేవాలయ సిబ్బంది అర్చకులు టెంకాయల ధరలు తగ్గించాలని సూచించారు. దేవాలయానికి వచ్చి మొక్కులు తీర్చాలనుకునే భక్తులకు అధిక ధరలు భారంగా మారాయని, తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వేలంపాట నిబంధనల ప్రకారం టెండర్ పొందిన వారికి 24 గంటల్లో సగం మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉన్న సంబంధిత గుత్తేదారు కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. దీనిపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలిపిరి రోడ్డులోని 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్లో మా అభ్యంతరాలను తిరస్కరించారు. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ను టూరిజం శాఖకు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని టూరిజం శాఖకు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు, బీఆర్ నాయుడు సమాధానం చెప్పాలి అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 5/8/25 జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా 28లో మాకు పంపితే 29/7 రిజెక్ట్ చేసినటువంటిది 28న మాకు పంపితే అంతకు పూర్వమే 5/8/25 జరిగిన కేబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ 7-8 ఆగస్టున 7వ తేదీ ఆగస్టు నెలలో గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది. ఆ జీవో టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా, టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు, బీఆర్ నాయుడు గారు, దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు 1500 కోట్లకు పైగా విలువ చేసి అసలు ఆ స్థలానికి విలువ అన్నది కూడా లేదు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదు, వెంకటేశ్వర కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన పార్టీ కేడర్కు ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆదివారం విశాఖపట్నంలో సేనతో సేనా అనే కార్యక్రమం పోస్టర్ను ఆ పార్టీ నేతలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి, ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవ్వండి, అభివృద్ధి అవ్వనండి, రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి
ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.